అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అంటుంటారు, సార్ స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వచ్చింది, స్ట్రెస్ వల్ల షుగర్ వచ్చింది అని అంటుంటారు. అలా ఎక్కడ కూడా స్ట్రెస్ ఒక్కటే డయాబెటీస్ని కాజ్ చేయదండి. బట్ స్ట్రెస్ వల్ల డెఫినెట్గా మీ షుగర్ లెవెల్స్ హయ్యర్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ అండర్లయింగ్ డయాబెటీస్ని అగ్రవేట్ చేస్తుంది తప్ప స్ట్రెస్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ డయాబెటీస్. సో ఎలా ఉండాలి, మనం స్ట్రెస్ తగ్గించుకుంటే డయాబెటీస్ అనేది సింపుల్ మెడికేషన్ తోటి, లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాని స్ట్రెస్ ఒకటి వల్ల డయాబెటీస్ అనేది ఉండదు. అండ్ ఇంకా చాలామంది అడుగుతుంటారు, సార్ నేను ఇప్పుడే 2-3 స్వీట్స్ తినొచ్చాను, దానివల్ల షుగర్ ఎక్కువ వచ్చింది, మళ్ళీ చెక్ చేద్దాము అని అంటుంటారు. యూజువల్గా మీరు 2 కాదు 10 స్వీట్స్ తిన్నా కానీ మీ బాడీలో ఆ షుగర్ లెవెల్ హై అయినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవ్వాలి దానికి తగ్గట్టుగా అయి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇది నార్మల్ ఫినామినన్ మన బాడీలో. సో ఎప్పుడైతే అది ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడే షుగర్ హై అవుతుంది. అంతే తప్ప ఇప్పుడే అది తిన్నాను, ఇది హై స్వీట్ తిన్నాను, షుగర్ తిన్నాను అన్నా కానీ దాన్ని మనం ఎప్పుడు పరిగణలోకి తీసుకోము. సో స్ట్రెస్ మీ యొక్క షుగర్ని అన్కంట్రోల్ చేస్తుంది, అంతేగాని స్ట్రెస్ ఒక్కటే మీ షుగర్ని కాజ్ చేయదు. ధన్యవాదాలు.